జంగారెడ్డిగూడెం ఇందిరానగర్ నందు వేంచేసి ఉన్న అభయాంజనేయ స్వామి నవమ వార్షికోత్సవ పూజలలో భాగంగా భారీ స్థాయిలో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరాలను కూటమి నాయకులు ప్రారంభించారు. వేణు కార్డియాక్, సాయి స్ఫూర్తి తదితర హాస్పిటల్స్ ఆధ్వర్యంలో సాధారణ గుండె, కంటి, దంత వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. భారీ స్థాయిలో రక్తదాన శిబిరం నిర్వహించారు. కొండపల్లి పండు సహకరించారు. పూజాది కైంకర్యాలు అనంతరం ధనకుమార్ హనుమాన్ వైభవం గురించి సుదీర్ఘ ఉపన్యాసం చేశారు. సినీ నిర్మాత కరాటం రాంబాబు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు కొండరెడ్డి కిషోర్, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు రావూరి కృష్ణ, టీడీపీ సీనియర్ నాయకులు పరిమి సత్తిపండు, రాజాన సత్యనారాయణ, పెనుమర్తి రామ్కుమార్, మహంకాళి రామ్మోహన్ రావు, దాకరపు కృష్ణ, రామాంజనేయులు, గుమ్మడి ప్రసాద్, కౌన్సిలర్లు కరటూరి రమాదేవి, మండల పార్టీ పూర్వపు అధ్యక్షులు సాయిల సత్యనారాయణ, జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్, నాయకులు చింతల నాని, గురుజి ఉమామహేశ్వరి, ఊకుర్తి సీతారాం, బల్లె పండు, దెందుకూరి రాజీ, షేక్ హసీనా, గుర్రం శాంతి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు పీచుపాటి వెంకటరామలక్ష్మి, వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర నాయకులు మండవల్లి విజయసారథి, కౌన్సిలర్లు చిటికల అచ్యుతరామయ్య, లోకారపు వెంకటేశ్వరరావు, కనుమూరి లావణ్య, పాములపర్తి శ్రీనివాసరావు, మల్లబత్తుల మునేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు మద్దాల ప్రసాద్, గంగనమ్మ గుడి చైర్మన్ కలగర వీర్రాజు, జీకే చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు గణిత ఆనంద ప్రసాద్ పాల్గొన్నారు. ఉదయం నుండి కాలనీ వాసులతో పాటు పట్టణ ప్రముఖులు, పెద్దలు స్వామివారిని దర్శించుకున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా అభినయ కూచిపూడి నాట్య అకాడమీ వ్యవస్థాపకురాలు శీలా రూపాదేవి శిష్య బృందంచే కూచిపూడి భరతనాట్య ప్రదర్శన జరగగా చిన్నారులకు బహుమతులను కరాటం రాంబాబు చేతుల మీదుగా అందజేశారు. అనంతరం నాట్య గురువు శీలా రూపాదేవిని ఘనంగా సత్కరించారు. వ్యక్తిగత నగదు బహుమతిగా కరాటం రాంబాబు అందజేశారు. చింతలపూడి నియోజకవర్గం చిరంజీవి యువత అధ్యక్షులు ఉక్కుతి సీతారాం 2000 రూపాయలు నాట్య బృందానికి అందజేశారు. వలవల తాతాజీ నేతృత్వంలో వారధి ట్రస్ట్ నుండి దాతల సహకారంతో గుర్రం శాంతి అనే విభిన్న ప్రతిభావంతురాలికి 27,000 రూపాయల విలువ గల విద్యుత్ చోదక కుట్టు మిషన్ కరాటం రాంబాబు చేతుల మీదుగా అందజేయగా వారికి మెటీరియల్ తాము సమకూరుస్తామని కరాటం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వలవల తాతాజీ, మేరీ సుశీల దంపతులను కరాటం రాంబాబు, పెన్మర్తి రామ్కుమార్ సత్కరించి అభినందించారు. వారధి ట్రస్ట్ సభ్యులు సేవలు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మీడియాతో మాట్లాడారు. నగర్ కాలనీలో వేయించేసి ఉన్న శ్రీ అభయాంజనేయ సన్నిధిలో 9వ వార్షికం కన్నుల పండుగ జరుగుతుంది. ఈ రోజున మరీ ముఖ్యంగా ఈ రోజున ఇన్ని మెడికల్ క్యాంపులు పెట్టి ఇంతమందికి అన్నదాన కార్యక్రమం చేస్తున్నానంటే నా వెనకాల ఎంతో మంది ఎప్పుడు చెప్తుంటా నేను ప్రధానంగా దేవుళ్ళ రూపంలో దాతలే నా వారధి ట్రస్ట్ బలం. మన వారధి ట్రస్ట్ ప్రధాన లక్ష్యం ఏంటంటే ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళకి ఒక దాతను చూపించడమే మన వారధి. ఇది ఆ మంచితనమే నాకు ఒక వారాలా కాపాడి ఈ రోజున ఇంతమందికి సేవ చేయగలుగుతున్నాను. నా ఇష్టదైవం ఆంజనేయ స్వామితో పాటు నా ఇష్టదైవమైన మరొక చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ చేయడం వల్ల ఈ రోజు నాకు మంచి పేరు. ఈ రోజున ఏ చిన్న కార్యక్రమం చేయాలన్నా సరే, ఇలా షెడ్ వేయించినా సరే, వాటర్ ట్యాంక్ 2 లక్షల రూపాయల వాటర్ ట్యాంకర్ కానీ, ఆడపిల్లకి సైకిళ్ళు కానీ, ఆటో కానీ ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నానంటే కారణం ఆ మంచి చేస్తే 10 మందికే కాపాడుతుంది. అది ఆ మంచి సంకల్ప బలమే నన్ను ముందుకు తీసుకెళ్తున్నందుకు, మంది శ్రేయబలను సంపాదించుకున్నందుకు మరొకసారి మా అభయాంజనేయ స్వామి కమిటీ తరఫున వచ్చిన పెద్దలందరికీ కూడా, నా శ్రేయబలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై శ్రీరామ్, జై హనుమాన్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున జంగారెడ్డి పట్టణంలో 4వ వార్డులో వేయించేస్తున్న శ్రీ అభయాంజనేయ స్వామి 9వ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ పట్టణ ప్రజలందరికీ కూడా, అలాగే 4వ వార్డు సభ్యులందరికీ కూడా మా నమస్కారాలండి. అట్లాగే ఈ అభయాంజనేయ స్వామి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి ఇక్కడ ఎన్నో సేవలు చేస్తున్న మన తాతాజీ గారికి, అట్లాగే వారధి ట్రస్ట్ ద్వారా ఇక్కడ ప్రజలందరికీ కూడా, ఇక్కడనే కాదు పేద ప్రజలందరికీ కూడా ఆయన ద్వారా, ఆయన స్నేహితుల ద్వారా ఇలాగ ఎంతో మంది ద్వారా సేవ చేసుకుంటా ఉన్నాడండి. అందరికీ తల్లో నాలుగులా ఉన్నాడండి. అందుకే ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఆయన ఎప్పుడు ఉండి అన్ని ఇలాగా సేవా కార్యక్రమాలు కానీ ఇట్లా ఎన్నో కూడా మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయనకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా మా పట్టణ తెలుగుదేశం పార్టీ అట్లాగే నేను కూడా అన్ని విధాల సహకారం ఉంటానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మళ్ళీ ఈ సంవత్సరం అప్పుడే వచ్చేసింది అన్నట్టుగా
ప్రతి కార్యక్రమం కూడా ఆయన ఎంతో మనస్ఫూర్తిగా, ముఖ్యంగా మేడం గారి పేరు రూపాదేవి గారి సహకారం ఈ కార్యక్రమాల్లో ఎంతో ఉంటుంది. ఆవిడ అలాగే చేస్తారు, ఈయన అలాగే ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేయించుకుంటారు. మరి ఈ కార్యక్రమాల వల్ల మన హిందూ సాంప్రదాయం ప్రతిబింబించేలా చేస్తారు. అట్లాగే ఆ హనుమంతుని ఆశీస్సులు ఆ వల్ల తాతాజీ గారు అట్లాగే ఈ టీం కి, అట్లాగే మన జంగాడు పక్కన ప్రజలందరికీ కూడా ఎప్పుడు ఉండాలని, అందరూ ఆరోగ్యాలతో ఉండాలని, ఈయన ఈ ఆంజనేయ స్వామి ఉత్సవాలు ఇంకా నిత్యం ప్రతి సంవత్సరం ఎన్నో సంవత్సరాల పాటు చేసి మన జంగాడు పట్టణ ప్రజలందరికీ కూడా ఆరోగ్యాలు ఉండేలాగా, అట్లాగే ఆయనకు కూడా మా అందరి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తాతాజీ గారికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎంతో గొప్పగా నాట్యం చేశారు. అసలు మేము ఒక 10 నిమిషాలు అన్ని మర్చిపోయాం, అంత గొప్పగా చేయించిన ఆవిడ. పిల్లల్ని ఈ డ్యాన్స్ స్కూల్లోకి తప్పనిసరిగా చేర్చాలి. ఎందుకు చేర్చాలన్నది నేను ఇదివరకు ఒకసారి చెప్పాను. ఆడపిల్లలకి ఎందుకు నాట్యం నేర్పించాలో ఇదివరకు ఒకసారి చెప్పాను. నాకు పెద్దలు రాంబాబు గారు చెప్పారు, డ్యాన్స్ నేర్చుకోవడం వల్ల ఆడపిల్లకి ఎంతో మంచిది. ప్రెగ్నెంట్ టైంలో కూడా ఆ ఫ్రీ డెలివరీకి అంటే గమన సభావేదికగా చెప్పకపోయినా ఆయన ఎప్పుడు కూడా మంచి విషయం చెప్తానికే తెలియజేస్తుంటారు. ఆయన 2-3 మాటలు చెప్పారు. దయచేసి అందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ కూచిపూడి పిల్లలకి ఫోన్ ప్రపంచంలో అందరూ వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమాన్ని నేర్పించగలిగితే మన తల్లిదండ్రులుగా మా పాపను కూడా 5 సంవత్సరాలు మేడం గారి దగ్గర శిష్యరికం చేశాను. మేడం గారికి ప్రిషియేషన్ మా పాప అలాంటి మంచి మంచి మేడం గారు అందరిని ఎంకరేజ్ చేస్తుంటారు బాగా. ఆ మహాతల్లి, ఆ కళామ తల్లి ఎంతో మంది కళాకారులను తయారు చేశారు. నువ్వు మంచి చేసే ఆలోచనతో ఉన్నావురా, ముందుకెళ్ళు అని ఒక ఊబిలో కూరుకుపోయిన నన్ను ఒక జుట్టు పుచ్చుకుని పైకి లాపి అలా గట్టు మీద నించోబెట్టారు. కూడా ఒక మనిషి మీద అభిమానం ఉన్నప్పుడు ఆయన ప్రేమైనా కోపమైనా నేను బాధను వ్యక్తపరుచుకుంటాను. అలాంటి మహానుభావులు ఒక పేరే కాదు, ఇక్కడ వచ్చిన కూటమి నాయకులు అందరూ కూడా పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా నన్ను ప్రేమిస్తున్నందుకు, ఇలాంటి మంచి మనుషులు అందరూ ప్రేమ ఉన్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మన రూపాదేవి గారి విషయం కూడా పెద్దలు రాంబాబు గారు ఒకసారి మనవి వినాలని, కూటమి నాయకులు వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.